మహాభారతం ఎలా పుట్టింది, మనదాకా ఎలా చేరింది అనే దానిపై ఇదిగో ఒక చిన్న విశ్లేషణ. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం ఒక ఋషి, ఒక దేవుడి మధ్య జరిగిన ఒక అద్భుతమైన ఒప్పందం నుంచి పుట్టింది. మొదటి విషయమేంటంటే వ్యాసుడు గణపతి ఒప్పందం. పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడి మనసులో మహాభారతం మొత్తం రూపుదిద్దుకుంది. అయితే ఒక పెద్ద సమస్య వచ్చింది. అంత వేగంగా ఎవరు రాయగలరు? అప్పుడు బ్రహ్మ సలహా మేరకు వ్యాసుడు గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒప్పుకున్నాడు. కాని ఒక షరతు పెట్టాడు. నువ్వు చెప్పడం ఆపావంతే నేను రాయడం ఆపేస్తా. దీనికి వ్యాసుడు పెట్టిన మరో షరతులోనే అసలు తెలివి ఉంది. నేను చెప్పేదాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నాకే రాయాలి అని. సో ఈ ఒప్పందం వల్ల వ్యాసుడు మధ్యమధ్యలో కొన్ని కఠినమైన శ్లోకాలు చెప్పేవాడు. గణపతి వాటిని అర్థం చేసుకునేలోపు వ్యాసుడికి తరువాతి కథలు ఆలోచించుకోడానికి సమయం దొరికేది. భలే ఉంది కదూ. ఇక రెండూది, ఈ ఇతిహాసం మనదాకా ఎలా చేరింది. ఓకే, రాయడం పూర్తయింది. ఇక్కడే మనకు గురుశిష్య పరంపర కనిపిస్తుంది. వ్యాసుడు ముందుగా తన కొడుకు శుకుడికి, ఆ తర్వాత తన శిష్యులకు ఈ కథను నేర్పించాడు. వాళ్లలో ఒకరైన వైశంపాయనుడు జనమేజయుడు అనే రాజు చేసిన ఒక పెద్ద యాగంలో మొదటిసారిగా ఈ కథను అందరి ముందు వినిపించాడు. అక్కడే ఈ కథ విన్న సూతుడు మళ్లీ దాన్ని నైమిషారణ్యంలోని శౌనకాది ఋషులకు చెప్పారు. ఆ విధంగా ఈ మహా ఇతిహాసం మన వరకు చేరింది. అందుకే మహాభారతం కేవలం ఒక కథ కాదు, అదొక దైవిక సహకారం, గురుశిష్య పరంపర ద్వారా మనకు అందిన ఒక అపారమైన జ్ఞాననిధి.